హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ లొకేషన్లో కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని గురించి వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కంపెనీ పేరు వచ్చేసి హానర్ ల్యాబ్ లిమిటెడ్. ఈ కంపెనీలో జాబ్ వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. ఓకే, ఈ డిసెంబర్ 7th రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అందరూ వీడియో ఫుల్గా చూడండి. నేను వీడియోలో అన్ని డీటెయిల్గా చెప్తాను. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ నుంచి తీసుకుంటున్నారు. ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది. ఏ గ్రూప్ అయినా పర్లేదు. స్పెషలైజేషన్ ఏం అడగలేదు. సో ఇంటర్మీడియట్లో స్పెషలైజేషన్ అడగలేదు, డిగ్రీలో స్పెషలైజేషన్ అడిగారు. వాటి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా వ్యూవర్స్ వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంది. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఇంకా బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్, వీటిలో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 2 డిపార్ట్మెంట్స్లో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ప్రొడక్షన్ ఇంకా టీఎస్డీ అని చెప్పి 2 డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఫుల్ఫిల్ చేయడం కోసం మ్యాన్ పవర్ని తీసుకుంటున్నారు. ఓకే, ఈ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఈ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ మీరు 21 ఇయర్లో కానీ 21 నుంచి 24 మధ్యలో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో 21, 22, 23, 24 ఈ 4 ఇయర్స్లో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. అంతకుముందు పాస్ అయిన వాళ్ళకి లేదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ ఉన్నా కూడా 21 నుంచి 24 మధ్యలో పాస్అవుట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. అంతకుముందు పాస్ అయిన వాళ్ళు మాత్రం అటెండ్ అవ్వకండి. అక్కడ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూ కండక్ట్ చేయరు వాళ్ళు. ఓకే, చూడండి 0 to 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. 0 అంటే మనకు ఫ్రెషర్స్ కూడా వచ్చేస్తారు దాంట్లోకి. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి, ప్రాబ్లం లేదు. రోల్ వచ్చేసి మీకు ట్రైనీ ఇస్తారు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ కాబట్టి ట్రైనీ రోల్ కింద తీసుకుంటున్నారు. ఆ తర్వాత 1 year తర్వాత మీకు ప్రమోట్ చేసి జూనియర్ కెమిస్ట్ ఇంకా సీనియర్ కెమిస్ట్రీలో ప్రమోషన్ చేస్తూ వెళ్తారు ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్. ఓకే, జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. కంపెనీ హైదరాబాద్లో ఉంది. అక్కడ డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఆ యూనిట్స్లో మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ నుంచి. ఓకే, అందుకని చెప్పి యూనిట్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, జస్ట్ హైదరాబాద్ అని లొకేషన్ అని చెప్పి పెట్టారు. యూనిట్ మెన్షన్ చేస్తే పర్టికులర్ యూనిట్ మెన్షన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ యూనిట్కే తీసుకుంటారు. హైదరాబాద్ లొకేషన్ అని పెట్టారు కాబట్టి హైదరాబాద్ లొకేషన్లో ఏవైతే యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, వెన్యూ చూడండి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఇక్కడ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 07th సాటర్డే రోజు, అంటే రేపు. ఈరోజు ఫ్రైడే రోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. రేపు ఇంటర్వ్యూ ఉంది. ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఇక్కడ ఉంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 7th రోజు ఉంది, అంటే రేపు. నేను ఈరోజు ఫ్రైడే రోజు ఈ వీడియో చేస్తున్నాను. రేపు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. వెన్యూ వచ్చేసి విఎల్ఆర్ ఫెసిలిటేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హాలీ చైల్డ్ స్కూల్ బిసైడ్ దుండిగల్ పోలీస్ స్టేషన్, గండిమైసమ్మ, హైదరాబాద్. ఈ లొకేషన్లో ఉంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ మీకు ఒకవేళ గూగుల్ మ్యాప్లో ట్రేస్ చేయలేకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఈ లొకేషన్ పెడతాను. ఓకే, మీకు ఈ జాబ్ గురించి ఈ ఇంటర్వ్యూ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఈ కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు. 9640677775 ఒక ఫోన్ నెంబరు. ఇంకోటి వచ్చేసి 8143191449. ఇంకో ఫోన్ నెంబర్ వచ్చేసి 7416438814. ఇంకొక నెంబర్ వచ్చేసి 9391548187. అలాగే 6300357508 అని చెప్పి ఈ 1 2 3 4 5 ఫోన్ నెంబర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే, ఇంటర్మీడియట్ నుంచి తీసుకుంటారు కాబట్టి మంచి అవకాశం ఫ్రెండ్స్. ఎవరైతే రీసెంట్గా పాస్అవుట్ అయ్యారో వాళ్ళందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. ఓకే, హైదరాబాద్ లొకేషన్లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకెళ్ళండి, ఆధార్ పాన్ కార్డ్ తీసుకెళ్ళండి, అలాగే 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళండి. ఓకే, బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇయర్లీ బోనస్ వచ్చేసి మీకు 25,000 ఇస్తారు ఫ్రెండ్స్. అది ఏ టైంలో అన్నది అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చెప్తారు. ఇయర్లీ బోనస్ 25,000 వచ్చేసి దసరా లేదంటే దీపావళి ఈ 2 పండుగల ముందు మీకు, ఈ 2 పండుగల్లో ఏదో ఒక పండుగ ముందు మీకు 25,000 అనేది బోనస్ యాడ్ చేస్తారు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 25 వర్కింగ్ డేస్ RS 4,000 per monthly అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఇది వచ్చేసి అటెండెన్స్ బోనస్ ఇంకా నైట్ అలవెన్స్ ఈ 2 కలిపి 4,000 అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నేను కనుక్కున్నాను, ఫోన్ చేసి మాట్లాడాను దీని గురించి. అటెండెన్స్ బోనస్ ఇంకా నైట్ అలవెన్స్ ఈ 2 కలిపి 4,000 అని చెప్పి మెన్షన్ చేశారు. 25 days మీరు వర్కింగ్ డేస్ కంప్లీట్ చేసి ఉంటే
మీకు 4000 ఎక్స్ట్రాగా మీ సాలరీతో పాటు ఇది ఎక్స్ట్రా అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది మీ సాలరీలో. ఓకే, ఇది వచ్చేసి ఇయర్లీ బోనస్, ఇది వచ్చేసి మంత్లీ బోనస్ ఫ్రెండ్. మంత్లీ బోనస్ అంటే మీరు అటెండెన్స్ 25 డేస్ వర్కింగ్ డేస్ వర్క్ చేశారనుకోండి 30 డేస్లో, అప్పుడు ఈ అమౌంట్ కూడా యాడ్ అయిపోతుంది మీకు. ఓకే, ఇంకా ఈ వీడియోలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రెగ్యులర్గా మీకు జాబ్కి సంబంధించిన వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.